ఇంట్లో వాళ్ళందరూ జాబ్ జేయాలి. ఏదో ఒక హ్మ్. పని జేయాలి. మహిళ భార్య అయినా గూడా ఈమె పని ఈమె, ఈయన పని ఈయన జేస్తే ఇంటికొచ్చేసరికి కలిసిపోతారు. చెరొక పని జేసుకుంటారు. హ్యాపీగా తిని పడుకుంటారు అంతే. అంటే ఎక్కువ ఆలోచించే టైం ఉండకూడదు మనిషికి. ఖాళీ టైం ఎక్కువ దొరకటం గూడా ఇదొక అనర్థానికి దారితీస్తుంది. ప్లస్ మగ పిల్లల గురించి గూడా నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఈ హీటిమ్మని అడుగుతున్నా అన్నాగా త్వరలో వస్తది బహుశా అది గూడా. సూపరండి. నిజంగా చానా అవసరం గూడా అనిపిచ్చింది ఈ మధ్య కాలంలో. అదొస్తే మీతో షి సెకండ్ పార్ట్ చేయాలి నేను. తప్పకుండా తప్పకుండా చేద్దాం. ఓకే. నిజంగా. పురుషులు గూడా ఎలా అంటే మరీ ఇప్పుడు లవర్‌గా ఉన్నప్పుడు బైక్‌లో వెళ్తారు, తీసుకెళ్తారు గదా! హ్మ్. ఇప్పుడు అటో కాలు, ఇటో కాలేసి కూర్చోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చుడీదార్ ఏసుకో, నువ్వు స్లీవ్‌లెస్‌లో ఏసుకో మంచిగా ఉండాలి అంటారు. ఎప్పుడైతే వన్స్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ అయ్యాక పెళ్లి చేసుకుంటారు కదా! హ్మ్. ఇదే భార్య. హ్మ్. ఈమె మనిషి మాత్రం ఈమె. ఈమె చీర కట్టుకోవాలి, పైన కప్పుకోవాలి, ఇటు తిరిగే కూర్చోవాలి, ఇలా హ్మ్. హ్మ్. కూర్చోకూడదు. హ్మ్. హ్మ్. అలా కొన్ని ఉంటాయి హ్మ్. రిస్ట్రిక్షన్స్. హ్మ్. హ్మ్. ఇవన్నీ ఏంటంటే అండర్‌స్టాండింగ్‌తో జరిగే పనులే. హ్మ్. హ్మ్. లవర్‌గా హ్మ్. యాక్సెప్ట్ చేసిన వాళ్ళు భార్యగా యాక్సెప్ట్ చేయలేరు. అవును. కదా! అవును. ఇలాంటివన్నీ ఈళ్ళు గూడా కొంచెం ఎక్కువగా ఇప్పుడు ఈళ్ళ ఫోన్‌లు ట్యాపింగ్‌లు పెట్టటాలు, ఎక్కడికెళ్ళింది? ఏం చేస్తుంది? హ్మ్. ఈ టైంలో ఇద్దరితో ఏం పని? ఇప్పుడు చివరికి మాకు ఒక అమ్మాయి రీసెంట్‌గా నాకు తెలిసిన కేసు. హ్మ్. ఫోన్‌లో చూస్తారంట ఎక్కడున్నావే? నీ పక్కనేంటి ఇద్దరు ముగ్గురున్నారు? హ్మ్. ఇద్దరుంటే 2 డాట్స్, నలుగురుంటే 4 డాట్స్ అలా పడతాయంట యాహ్! ఇంటికెళ్తే. అంత అనుమానంగా. ఆ! అంత క్రూయల్ మైండ్‌తో అంత అనుమానంగా ఎక్కువగా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం. ఇవన్నీ ఉంటాయి కారణాలు. అదే అంటున్నా చంపేదాకా వచ్చిందంటే ముందు చాలా జరిగుంటాయి.